మాట్లాడతారు? నేనేం దొంగని కాదు, హంతకుని కాదు, ప్యూర్ పర్ఫెక్ట్ జెంట్లమన్. అదేం కాదు, చలిగాలి జివ్వున కొడుతుంటేను. ముసలాడికి చలిగాలి జివ్వును కొట్టగా వేడిగా కొడుతుంది ఏమిటి? చూడండి తాతగారు, మన జీవితమే రైలు ప్రయాణం లాంటిది. ఉన్నంత వరకు ఉన్నవాళ్లే మనవాళ్ళు, పోయేటప్పుడు పోతూ ఉంటారు. ఎవరి దారి వారిది. కానీ ఉన్నంతలోనే ఒక్కొక్కప్పుడు అనుకోని సంబంధాలు కలుస్తుంటాయి. వెల్ సెడ్. మనకి ఏం కలుస్తుందో చూద్దాం. సరే, మీ పేరు? నా పేరు పీటర్. పేపర్? నో నో, పీటర్. పీటర్. మెడ్రాస్ గోల్డెన్ క్లబ్ లో ట్రంపెట్ వాయిస్తుంటాను. మెడ్రాస్ ఎడుతున్నాను. చూచారా, కలిసింది, మన ఇద్దరికి కలిసింది. నేను మద్రాసే పెడుతున్నాను. మన ఇద్దరం చివరి దాకా ఉంటాం. ఈ మధ్యన పోయేవాళ్ళు ఎవరు లేరు. ఓకే తాతగారు, ఓకే. ఏమిటి తాతగారు, కళ్ళు నోరు అలా తెరుచు చూస్తున్నారు బేవురు కప్పలాగా? ఇదేం దొంగ సొమ్ము అనుకున్నారా? నో, కష్టార్జితం, హార్డ్ మనీ. బాబు, ఇంతకీ నీదే బర్త్? నాది ప్యూర్ బర్త్. మా అమ్మా నాన్న, మా కులం గోత్రం, మా వ్యవహారం అంతా. ఆ బర్త్ కాదు బాబు, ఈ కంపార్ట్మెంట్ లో కింది బర్త పై బర్త అని. చూడండి తాతగారు. బాబు, అబ్బా పీటర్, నాకు తెలుసు మీరెందుకు అడిగారు. మీది పై బర్త్. నాయనా, నేను ముసలాన్ని, నడ్డి లేపలేను, ఇక్కడే పడుకుంటాను, నువ్వు పైకి వెళ్తావా అని అడగబోతున్నారు. కరెక్ట్ బాబు. ఓకే ఓకే. గుడ్ నైట్ ఓల్డ్ మ్యాన్. సారీ పీటర్. గుడ్ నైట్. దీన్ని తీసుకుని దాచు. ఏమిటిది? నా ఒక్కగానొక్క కొడుకు. నువ్వా? మీకు తెలుసా? తొట్టగా ఎక్కినప్పుడు అనుమానించాను. నగలు, డబ్బు, వీటి కోసం ఇతను ఖూనీ చేసి ఉంటాడు. మిస్టర్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఓకే, కమ్ ఆన్, కమ్ అవుట్ విత్ ది ట్రూత్. నిజం చెప్పు. నేను చెప్పిందే నిజం. అయితే నిజం మీకే తెలిసి ఉండాలి. మీకు తెలిసిందే నాకు తెలియదు. నువ్వు అతన్ని చంపాలనుకోలేదు, కరెక్ట్. కానీ ఆ నగలు, డబ్బు చూసిన తర్వాత ఆ నగలు, డబ్బు నావి. షటప్. ఆ నగలు, డబ్బు నీవైతే నువ్వు చెప్పే అంతకు నిన్ను చంపగా అతన్ని ఎందుకు చంపారు? మీలాగే వాళ్ళు పొరపాటు పడ్డారేమో. ఆల్ రైట్, ఆ డబ్బు, నగలు ఎందుకు వదిలి వెళ్ళావు? నాకు తెలియదు. డోంట్ బ్లాఫ్. నువ్వుగా నిజం చెప్తావా, మమ్మల్ని రాబట్టమంటావా? నేను చెప్పినా మీరు రాబట్టినా నాకు తెలిసిందేదో అదే చెప్పగలను. తెలియంది చెప్పడం నా చేత కాదు. ఎనీ ఇన్ఫర్మేషన్? నో సార్, చాలా మొండి ఘటనలో ఉన్నాడు. ఆల్ రైట్, మీరు బయటకు వెళ్ళండి. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రామ్. థ్యాంక్ యూ. నువ్వు మన ఏజెంట్ అన్నమాట. మన ఆఫీసర్లకే తెలియకుండా మేనేజ్ చేసావంటే దిస్ ఈస్ సంథింగ్ గ్రేట్. యు ఆర్ ఎ జెమ్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ సార్. ఎనీ న్యూస్? మనం అనుమానిస్తున్న అన్ని దేశాలకు వెళ్లి వచ్చాను. మనం గాలిస్తున్న గ్యాంగ్ కు మూలస్థానం విదేశాల్లో ఎక్కడా లేదు, మన దేశంలోనే ఉంది. మన సిటీ పరిసరాల్లోనే ఉంది వాళ్ళ హెడ్ క్వార్టర్స్. వాట్? yes. ఆర్ యు షూర్? షూర్. ఈ కాగితం చూస్తే కొన్ని వివరాలు మీకే తెలుస్తాయి. దెన్ భుజం మీద మేకపిల్లలు వేసుకుని దేశాలు గాలించావన్నమాట. నాట్ ఎగ్జాక్ట్లీ. విదేశాల్లో వాళ్ళ ఏజెంట్లు ఉన్నారు, కానీ ఆపరేట్ చేసేది మాత్రం వాళ్ళు ఇక్కడి నుంచి. ఎక్స్క్యూజ్ మీ సార్.
మెదడులో ముద్రపడ్డ దాన్ని ఎవరు చెరిపేయలేరు. కాగితాన్ని అయితే కాజేయొచ్చు. బేష్, వెరీ క్లవర్. ఈ సిగరెట్ లైటర్ మ్యూజిక్ విన్నారా? ఇవి ట్రంపెట్ నోట్స్. సో ఆ ట్రంపెట్ ప్లేయర్ పీటర్ ను కలిసేవన్నమాట. కానీ రాత్రి నా కళ్ళ ముందే రైల్లో హత్య చేయబడ్డాడు. ఎస్ మిస్టర్ రామ్, ఎంవి శాస్త్రి అనే గొప్ప సైంటిస్టు పెట్రోల్ కంటే అతి చౌకైన పదార్థం కనిపెట్టాడు. ఆ ఫార్ములా కోసం ఈ గ్యాంగ్ ఆయన్ని కిడ్నాప్ చేసి ఉంటారు. ఈ ట్రంపెట్ నోట్స్ లో దానికి సంబంధించిన వివరాలు ఉన్నాయన్న అనుమానం. ఎలాగైనా వీటిని డీకోడ్ చెయ్యాలి. ఎస్, పీటర్ ఆఫర్ మీదే మెడ్రాస్ వస్తున్నాడు. సో నీకంతా తెలుసు. గో హెడ్ అట్ వన్స్. సారీ సార్, రేపు మా చెల్లెలి పెళ్లి. అమ్మ చెల్లి నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆఫ్ కోర్స్, ముందు పెళ్లి ఇంపార్టెంట్. ప్రొసీడ్ మై బాయ్. ఈ సిగరెట్ లైటర్ అందాక మీ దగ్గర ఉంచండి. అవసరం వచ్చినప్పుడు నేనే తీసుకుంటాను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. హరిమి అమ్మ కడుపులు మాడా మళ్ళీ ఇక్కడ దాపురించారు. సరే ఎరా, నా అడ్రస్ మీకు ఎలా తెలిసింది? నేను ఇక్కడ ఉంటానని మీకు ఎవరు చెప్పి? నేను పూర్వజన్మలో పోస్ట్ ఆఫీస్. నేను పోస్ట్ మ్యాన్ ని. మరి పోస్ట్ మాస్టర్ ఎవరు? ఈ ఆడారోడా? పళ్ళు బిల్లు ఏడిసారి నోరు ముయ్యండి. ఈ జన్మలోనే మనం ఏమిటో మనకు తెలిసి ఆ రోజు పూర్వజన్మ కూడానా? ఈ కబుర్లు మానేసి వచ్చిన పని కానివ్వడం బుద్ధివంతుల లక్షణం. అసలు మనం ఏం పని మీద వచ్చాం? అసలు మనం పని మీద వచ్చాం కాదు, రైలు మీద వచ్చాం. కరెక్ట్. రైలు ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే మనం ఏం పని మీద వచ్చామో తెలుస్తుంది. షటప్రా పళ్ళు. అయ్యా, మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేసి మీ దగ్గర నుంచి సమాధానాలు పట్టుకుపోతామని వచ్చాం. అడగండి బాబు, అడుక్కోండి. కింద పెళ్లి ఒకటే హడావుడిగా ఉంది. అవును, వంటల వాసన గంట నుంచి మాకు హడావుడిగానే ఉంది. ఓహో. షటప్రా స్టూపిడ్. అయ్యా, మా మొదటి ప్రశ్న, మీరు మమ్మల్ని గురించి పోలీసులకు ఏం చెప్పారు? ఏడ్చినట్టుంది. నన్ను గురించి వాళ్ళకి చెప్పి నమ్మించి ఒప్పించి తప్పించుకు బయటపడేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఇక మీ సంగతి చెప్పేది? అది బుద్ధివంతుల లక్షణం. నెక్స్ట్, చచ్చిపోతా ముసలాడు నీకేం చెప్పాడు? ఇది మరీ ఏడ్చినట్టుంది. ఆయన చావడానికే టైం దానికి చస్తే నాకు చెప్పడానికి టైం ఎక్కడ చాలి తెచ్చింది? పోని నీకేం చెప్పాడు? ఇది ఏడ్చి మొహం గడుక్కున్నట్టుగా ఉంది. ఆయనే నాకు చుట్టమా పక్కమా ఆస్తిపాస్తులు అప్పు సప్పులు అప్పగించడానికి. ఓకే, ఇక ఆఖరి ప్రశ్న ఏమిటంటే బల్లు ఏమిట్రా అది? ఏమిటంటే నిజం చెప్పు. ఇది ఒక ప్రశ్న. చెప్పిందంత నిజంగానట్టు కాదని మేము అంటాం. అవునని నేనంటాను. చూడండి బాబులు, అయినా మనలో మనకెందుకు పేచి? ఓ పని చేస్తాను, డైస్ వేస్తాను. 4 అయితే మీది, 6 అయితే నాది. ఓకే? 6. సోదరులారా, ఒక్క మాట. కింద హాల్లో మా చెల్లెలి కళ్యాణ ముహూర్తానికి టైం అయింది. నేను కన్యాదాతను, వెళ్ళాలి. ఇదిగో చూడండి, మీకంతగా నాతో ఆడుకోవాలని సరదాగా ఉంటే 1 గంట టైం ఇవ్వండి, మళ్ళీ వస్తాను. ఓకే?